అన్నీ ఈ అమ్మాయి మీద మేము పెట్టాలి. యాక్చువల్గా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది అబ్బాయి తరపు నుంచే కాదు, అమ్మాయి సైడ్ నుంచి కూడా జరుగుతుంది. కానీ అబ్బాయిలు చెప్తే సిగ్గుపోతుందని చెప్పరు. ఒక అమ్మాయి నాకు ఇలా అడుగుతుందని ఏ మగాడు చెప్పడు. ఇక్కడ లాజిక్ అర్థమవుతుందా? మెంటల్ టార్చర్ పెట్టే ఆ లేడీస్ కూడా ఉన్నారు. కానీ ఏ అబ్బాయి కూడా నన్ను ఈ అమ్మాయి మెంటల్ టార్చర్ పెట్టిందని ఏ అబ్బాయి కూడా ఒప్పుకోడండి. మీకు ఈ విషయం తెలుసో లేదో, ఆమె స్టేట్మెంట్లో తనని పెళ్లి చేసుకున్నాడు, మతం మారమని ఇబ్బంది పెట్టాడు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతా రాంగ్. పెళ్లి నాకు తెలీదా? నా హస్బెండ్ నేను అతనితో 14 years నుంచి నేను భార్యగా ఉన్నాను, 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళి చేసుకోవడం ఏంటి? ఎవరో నన్ను అడిగారు, పాప కూడా ఉన్నారండి. అంత రాంగ్ అండి. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వకపోతే ఎవ్వరూ చేసుకోరు, ఎవ్వరు కూడా కన్వర్ట్ అవ్వరు. వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఆ అమ్మాయి సృష్టి వర్మ, ఆ అమ్మాయి ఇష్టంగానే మాస్టర్ నేను ఇస్లాంలోకి వస్తాను, నేను ఇలా ఉంటాను, నేను మీ పద్ధతులు నేర్చుకోవాలి, మీది నాకు నచ్చింది అని ఆ అమ్మాయే రావడం జరిగింది. ఫోర్స్ చేయలేదు. అంటే ఓన్లీ మీరు ఇప్పుడు అమ్మాయి స్టేట్మెంటే చూసారు, రిమాండ్ రిపోర్ట్ ఏమన్నా చూసారు ఇప్పటి వరకు? రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా అంశాలను ప్రస్తావన చేశారని, స్వయంగా నేను ఈ అత్యాచారానికి పాల్పడ్డానని మాస్టరే ఒప్పుకున్నాడు అనేటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పెట్టినట్టు చూపించండి. ఉంటే నాకు చూపించండి. ఒప్పుకున్నారు అని అంటే ఇంక ఇవన్నీ ఎందుకు? ఇంకా ఈ ఇంటర్వ్యూస్ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇంకా నేను ఎందుకు మాట్లాడతాను? ఒప్పుకున్నారు అన్నప్పుడు నేను ఇంకా మాట్లాడడంలో ఇంకా అర్థం ఏంటి? అది చూపిస్తే నేను ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళిపోతా? అంటే ఒకవేళ న్యాయస్థానంలో భర్త పైన నిజంగా నేరం రుజువు అయితే మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? ఒప్పుకోరండి. ఎందుకంటే అది చేయలేదు, ఒప్పుకోరు, అది నిజం అవ్వదు. ఇప్పుడు మీరు మెడికల్ టెస్ట్ చేసినా మీరు 1 week 1 month ఉంటే వస్తుంది. ఆల్మోస్ట్ ఆ అమ్మాయితో మనం పనిచేసి 1.5 year అవుతుంది మనం పనిచేసి. నాకు తెలిసి 1 year. ఒకవేళ ఏదైనా జరిగినా మీ ప్రకారం సెక్షువల్ హెరాస్మెంట్ అనేది గత 5 సంవత్సరాలుగా ఏదో పెడుతున్నారు కదా, జరిగిన 1 year నుంచి ఆ అమ్మాయితో అసలు మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి కెరియర్ ఆ అమ్మాయి చూసుకుంది. ఇప్పుడు మీరు ఏదైతే సుకుమార్ సార్తో అన్నాం కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మాయికి మనకి సంబంధం లేదు. మరి ఈ ఫోక్సో యాక్ట్ ఎలా వస్తుంది? ఈ రేప్ కేసు ఎలా వస్తుంది? ఎలా మెడికల్ టెస్ట్లు ప్రూవ్ అవుతుంది? మీరు చెప్పండి, మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఈ మెడికల్ టెస్ట్ చేసినప్పుడు ఎలా పలానా మనిషి అనేది ఎలా వస్తుంది? అంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఆధారంగా ఫోక్సో చట్టం పెట్టాం, నాకు ఈ సంవత్సరంలో నా పైన ఇలా చేర్చాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధార్ ప్రూఫ్స్ నాతో ఉన్నాయి, నేను అప్పుడు మైనర్గా ఉన్నాను అనేది ఆమె యొక్క వాదన. అంటే ఆధార్ ప్రూఫ్ ఉంటే సరిపోతుందా? విట్నెస్ వద్దా? ఏంటి ప్రూఫ్? 16 ఏళ్ల వయసులో నీకు హెరాస్మెంట్ జరిగింది అనడానికి ఏంటి ప్రూఫ్? అంటే ఇప్పుడు సరే 16 ఏళ్ల వయసులోనే ఆ అమ్మాయిని వర్క్ తీసుకెళ్ళాలి అనుకుందాం. రూమ్స్ ఇవ్వరా వాళ్ళకి? అంటే వాళ్ళకి షెల్టర్ ఇవ్వరా? రోడ్ల మీద పడుకోమంటారా? సో ఆ రూమ్ తీసుకునేది కూడా వీళ్ళు దీని గురించేనా? అది ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు రూమ్స్ బుక్ చేస్తారు కదా, దేనికి బుక్ చేస్తారు? స్టే కోసం బుక్ చేస్తారు. దాన్ని నన్ను వాడుకోవడం కోసం బుక్ చేశారు అని అంటే ఎలా? అయితే పోలీసులు అయితే మాత్రం ఒక విట్నెస్ని పెట్టారు. అంటే తన ఇంటికి వచ్చిపోయేవాడు అనే ఒక ఇంటి యజమాని ఒక విట్నెస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళింది. మనకి ఒక ఇప్పుడు మైగేట్ అనే యాప్ ఉంటుంది, నో బ్రోకర్ యాప్ అని ఉంటుంది. సో ఆ అమ్మాయి వచ్చింది వెళ్ళిన మా దగ్గర ఉంటాయి, అది ఫీడ్ అయి ఉంటుంది కదా, సేవ్ అయి ఉంటుంది కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంటికి? చెప్పండి. ఇప్పుడు మాస్టర్ వెళ్ళారని అంటున్నారు, వీళ్ళు ఎందుకు మా ఇంటికి వచ్చారు? అమ్మ కూతురు ఇద్దరు వచ్చారు, వచ్చి నాతో మాట్లాడేసి వెళ్ళారు. ఒకసారి వస్తే నేను గేట్ దగ్గర నుంచి పంపించేసాను, నేను రాని వెళ్ళదు. అంటే మీరు చెప్పే విషయాల్లో కేవలం ఈ అమ్మాయే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయి వెనుకుండి ఇదంతా నడిపిస్తున్నారు అంటున్నారు. 100% వాళ్ళ మమ్మీ కెరియర్ కావాలి. ఏది కేసు గురించి మాట్లాడుతున్నారా? ఈ కేసు ఏదో పెట్టాము, ఏదో అయిపోతుంది అని అనుకున్నారండి. అది ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. నేను అనుకుంటున్నా. ఎందుకనంటే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని అంత ఈజీగా డ్రాగ్ చేయాలని అంటే అది ఇంత ఈజీ కాదు. అది వాళ్ళు ఏ ఆలోచనతో పెట్టారో, వాళ్ళకి ఎవరు రాంగ్ గైడెన్స్ ఇచ్చారో. ఎందుకనంటే నిజంగా నాలెడ్జ్ ఒక ప్రకారం పెడితే కేసు అసలు అప్లికబుల్ అవ్వదు. ఎప్పుడో నీకు రేప్ జరిగితే ఈ రోజు వచ్చి నువ్వు నాకు కంప్లైంట్ ఇస్తే అసలు రేప్ ఎలా అవుతుంది? అది అదే 6 సంవత్సరాలుగా భయంతో కెరియర్ పోతుందేమో, మళ్ళీ అవకాశాలు రాకుండా పోతాయేమో, మాస్టర్ పెద్దోడు, నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి నీ కెరియర్ కోసం నిన్ను నువ్వు వదులుకుంటావా? ఒకవేళ అది నిజమే అనుకో, నీ కెరియర్ కోసం నిన్ను నువ్వు వదులుకుంటావా? నేను కూడా సినిమా ఇండస్ట్రీలో నా కోసం నా కెరియర్ కోసం నన్ను నేను వదులుకోలేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను వదులుకోను ఎప్పుడు కూడా. మరి నీ కెరియర్ కోసం నిన్ను వదిలేసుకుంటావా? సరే నువ్వు వదులుకుంటావు, సరే మీ అమ్మ వదిలేస్తుందా? కూతురు కదా. అంటే ఏంటి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఈ కౌచింగ్ క్యాస్ట్ ఇవన్నీ